హలో అండి, హాయ్. నా పేరు డాక్టర్ హితేష్ బిల్లా, అలర్జీ మరియు లంగ్ స్పెషలిస్ట్ని. ఈరోజు ఎగ్జిమా మరియు రొటీన్ స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి ఎగ్జిమా? ఎగ్జిమా అంటే మీ స్కిన్ బ్యారియర్ ఫంక్షన్ పోవడం. సో స్కిన్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఫంక్షన్ కూడా ఉంటుంది, అది బ్యారియర్ ఫంక్షన్. బ్యారియర్ అంటే ఏంటంటే అడ్డం. అంటే లోపల ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళకుండా ఆ బ్యారియర్ ఫంక్షన్ మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ బ్యారియర్ ఫంక్షన్ పోతుందో లోపల వాటర్ ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళడం, దీన్నే ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ అని అంటారు. ఇది జరుగుతుంది. ఎప్పుడైతే డీహైడ్రేషన్లోకి వెళ్తుందో స్కిన్, ఫస్ట్ మీకు ఇచ్చింగ్ రూపంలో తెలుస్తుంది. ఇచ్చింగ్ అవ్వడము, రెడ్ అవ్వడము, చిన్న చిన్న కురుపుల్లా రావడము, అలాగే కంటిన్యూగా వెళ్తే ఏమవుతుందంటే కొన్నిసార్లు పిగ్మెంటేషన్ అవుతుంది, ఆ పైన మీకు క్రస్ ఫార్మేషన్, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ మీకు బేసిక్గా చెప్పాలంటే ఆ బ్యారియర్ ఫంక్షన్ పోవడం వల్ల, వాటర్ అనేది బయటకు వెళ్ళిపోవడం వల్ల, ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ జరగడం వల్ల ఎగ్జిమా అనేది వస్తుంది. సో ఈ బ్యారియర్ ఫంక్షన్ ఎందుకు పోతుందంటే జెనెటిక్గా అవ్వచ్చు, ఫిలాగ్రిన్ అనే మ్యూటేషన్ వల్ల, ఫిలాగ్రిన్ ప్రోటీన్ మ్యూటేషన్ వల్ల, లేదంటే అదర్ రీజన్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్యామిలీస్లో ఎగ్జిమా రన్ అవుతుంది. సో ఇది ఎగ్జిమా అంటే. సో ఎగ్జిమా ఉండే ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే రొటీన్ స్కిన్ కేర్. అంటే ప్రతిరోజు వాళ్ళు ఎగ్జిమా ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో కొన్ని జాగ్రత్తలు స్కిన్ పైన తీసుకుంటే ఫ్లేరప్స్, రెగ్యులర్గా ప్రాబ్లం పెరగడం అనేది అవాయిడ్ అవుతుంది. ఎగ్జిమా ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఈ రొటీన్ స్కిన్ కేర్ అనేది ఎగ్జిమాలో కాపాడుతుంది. ఓకే, రైట్. సో ఫస్ట్ ఏం చేయాలి? సో నేను డైలీ రొటీన్ లాగా స్టార్ట్ చేస్తాను. ఈ రొటీన్ స్కిన్ కేర్ అంటే ఏంటి, అండ్ రొటీన్ స్కిన్ కేర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది వివరిస్తాను. నెంబర్ 1, స్నానము మరీ వేడి నీళ్ళతో చేయొద్దు, చల్లని నీళ్ళతో కూడా చేయడం అవాయిడ్ చేయండి. మరి ఏ నీటితో చేయాలి? గోరువెచ్చని నీళ్ళతో చేయండి. ఎప్పుడైతే మీరు వేడి నీళ్ళతో చేస్తున్నారో కొన్నిసార్లు స్కిన్ రెడ్ అవ్వడం, ఫ్లష్ అవ్వడం, బర్నింగ్ అవ్వడం, ఎగ్జిమా అనేది ఫ్లేరప్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఫస్ట్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఆ వేడి నీళ్ళని ఎల్బో పైన వేసుకోవడము, వ్రిస్ట్ పైన వేసుకొని మీరు ఫ్లష్ అవుతుందా లేదా, బర్నింగ్ అవుతుందా లేదా చూసుకొని మీరు ఆ నీళ్ళని ట్రై చేయొచ్చు స్నానానికి. సో ఎన్నిసార్లు చేసుకోవాలి స్నానం? 2 సార్లు చేసుకోవచ్చు. ఒకసారి అయితే పక్కాగా చేయండి. ఎంతసేపు చేసుకోవాలి స్నానం? 5 to 10 minutes. స్నానంలో ఏమేమి యూస్ చేయాలి? క్లెన్జర్ యూస్ చేయండి. సోప్స్, ఫ్రాగ్రెంట్గా ఉన్న సోప్స్, ఎక్కువ కెమికల్స్, యాంటీబ్యాక్టీరియల్ సోప్స్ అవాయిడ్ చేయండి. క్లెన్జర్స్ బెటర్ ఆప్షన్. క్లెన్జర్స్ చేసిన తర్వాత ఏంటి? సో మీరు ఈ స్కిన్ క్లెన్జింగ్ ఏదైతే చేసిన తర్వాతనో మీరు ఈ స్నానం చేసేటప్పుడు మధ్యలో ఏంటి అంటే ఈ లూఫాస్ వాడటము, స్క్రబ్బింగ్స్ చేయడము, రఫ్ టవల్ తీసుకొని స్కిన్ పైన రబ్ చేయడం అనేది 100% అవాయిడ్ చేయండి. సో ఏం చేసుకోవాలి? మీరు క్లెన్స్ చేసిన తర్వాత బాడీ పైన ఉన్న వాటర్ని రబ్ చేయకండి, టవల్ తీసుకొని రబ్ చేయొద్దు. ఏం చేయాలి? ప్యాట్ చేయండి. ప్యాట్ చేసిన తర్వాత ఇంకా తడి అనేది మీకు తెలియాలి. ఆ తడి ఉన్నప్పుడే మీరు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ ఏంటి, ఎంత అప్లై చేయాలి, ఏ ఫామ్ అప్లై చేయాలి? సో మాయిశ్చరైజర్ అనేది మీకు క్రీమ్స్లో రావచ్చు, ఆయింట్మెంట్స్లో రావచ్చు, లోషన్లో రావచ్చు. క్రీమ్స్ ఆర్ ప్రిఫర్డ్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. నెంబర్ 1. సో మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది అప్లై చేయాలి. సో ఎక్కువ ఫ్రాగ్రెన్స్ ఉంటే, ఎక్కువ డబ్బులు ఎక్స్పెన్సివ్ అయితే అలాంటి మాయిశ్చరైజరే మంచిదని కాదు. మాయిశ్చరైజర్లో సెరమైడ్ ఉండేలాగా చూసుకోండి, పారాబెన్ లేకుండా చూసుకోండి. సో ఇలాంటి మాయిశ్చరైజర్ని మీరు అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి మాయిశ్చరైజర్? సో మాయిశ్చరైజర్ అప్లై చేసే ముందు స్కిన్ అనేది తడిగా ఉండాలి. మంచి మాయిశ్చరైజర్, సెరమైడ్ ఉండేది, పారాబెన్ లేనిది, అండ్ మీకు స్కిన్ పైన ఇది అప్లై చేయాలి. ఓకేనా? అండ్ అప్లై చేసిన తర్వాత ఏంటి అంటే మీకు తెలియాలి, మీరు పట్టుకున్నప్పుడు స్కిన్ పైన ఆ టెక్స్చర్ తెలియాలి. మాయిశ్చరైజర్ స్టిక్గా ఉండాలి. అప్పుడు వెంటనే మీరు లూజ్ క్లోత్స్ వేసుకోవడం, కాటన్ క్లోత్స్ వేసుకోవడం అనేది చేసుకోవాలి. వూల్ అవాయిడ్ చేయండి, ఉలెన్ క్లాత్స్ అవాయిడ్ చేయండి. రఫ్ టెక్స్చర్ ఉన్న క్లోత్స్ కూడా అవాయిడ్ చేసుకోండి. తర్వాత ఇంకేమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే మీరు కొన్ని క్రీమ్స్ బాడీ పైన అప్లై చేసినప్పుడు
ఇచ్చింగ్ కానివ్వండి, ఇరిటేషన్ లాంటివి వస్తే మీరు బెటర్ అలాంటి క్రీమ్స్ అనేది అవాయిడ్ చేసుకోండి. ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, చేతి గోర్లు ఏవైతే ఉంటాయో నెయిల్స్ అవి అవి లేకుండా చూసుకోండి. సింపుల్గా చెప్పాలి, సో నెయిల్ కటింగ్ చేసుకుంటే రెగ్యులర్గా బెటర్ ఉంటుంది. ఇంకా ఏమేం అవ్వచ్చు, సో ఈ రొటీన్ కేర్ తీసుకోవడం వల్ల రెగ్యులర్గా మీ స్కిన్ అనేది ఈ ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. మీ స్కిన్ సిమ్టమ్స్ అనేవి మంచిగా ఉంటుంది. కానీ ఫ్లేర్ అప్స్లో ఎప్పుడైతే మీకు ఎగ్జిమా ప్రాబ్లం పెరుగుతుందో, ఈ రెడ్నెస్ పెరుగుతుందో, ఇచ్చింగ్ పెరుగుతుందో, లేకుంటే క్రస్టింగ్ పెరుగుతుందో, సివియర్ అవుతుందో ప్రాబ్లమ్, అలాంటప్పుడు మీరు డర్మటాలజిస్ట్ని లేదా అలర్జీ స్పెషలిస్ట్ని, ప్రిఫరబుల్లీ డర్మటాలజిస్ట్ని కలవడం చేయాలి. స్టిరాయిడ్ ఆయింట్మెంట్స్ అనేవి టెంపరీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏమేమి చేయొచ్చు, బ్లీచ్ బాత్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది కూడా డర్మటాలజిస్ట్ చెప్పిన దాన్ని బట్టే యూస్ చేయండి. ఇంకా ఏమేమి చేసుకోవచ్చు అంటే, రొటీన్ స్కిన్ కేర్ అయితే 100% మీరు చేయాలి. డాక్టర్ సలహా మేరకు ఈ మీకు స్టిరాయిడ్ ఆయింట్మెంట్, మొమెటసోన్ కానివ్వండి, హైడ్రోకార్టిసోన్ కానివ్వండి, టెజోనైడ్ కానివ్వండి, ఇలాంటివి మీకు డాక్టర్ ఇవ్వడం జరుగుతుంది మీ ఫ్లేరప్ని బట్టి. రొటీన్ స్కిన్ కేర్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మీకు ఫ్లేరప్ అనేది తగ్గుతుంది, ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది, రెడ్నెస్ రావడం అనేది తగ్గుతుంది, ఎగ్జిమా అనేది కంట్రోల్లో ఉండడానికి ట్రై చేస్తుంది. రొటీన్ స్కిన్ కేర్ అనేది కార్నర్ స్టోన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. రొటీన్ స్కిన్ కేర్ మీకు ఎగ్జిమాలో ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఫస్ట్ చేయాల్సినది రొటీన్ స్కిన్ కేర్. కొన్నిసార్లు మీకు ఒక ఏరియాలోనే ప్రాబ్లం ఎక్కువ ఫ్లేరప్ అవ్వేలాగా ఉంటే మీకు డర్మటాలజిస్ట్ వెట్ వ్రాప్ థెరపీ అని సలహా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మీరు రొటీన్ స్కిన్ కేర్ ఇలా కరెక్ట్గా పాటిస్తారో మీ ఎగ్జిమా కంట్రోల్లో ఉంటుంది. ఇదే నేను చెప్పాలనుకున్నా. ప్రతి ఎగ్జిమా పేషెంట్, ప్రతి డ్రై స్కిన్ పేషెంట్ రొటీన్ స్కిన్ కేర్ అనేది ఒక డిసిప్లైన్ లాగా ఫాలో అవ్వాలి. ఎలాగైతే తింటామో, ఎలాగైతే పడుకుంటామో, మనకు రొటీన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. రొటీన్ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకేముంది మరి, ఫాలో అవుదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నా పేరు డాక్టర్ హితేష్ అండి, అలర్జీ అండ్ లంగ్స్ డాక్టర్. బాయ్.